కైండ్ ఆఫ్ ఎంఓయూ ఒక 60 రోజుల్లో తుది ఒప్పందం చేసుకుందాం అనుకున్న తర్వాత ఆ టైంలోనే ఒప్పందాలు జరిగే టైంలోనే దాడులు జరగడము, అది ఆ తర్వాత పక్కకెళ్ళిపోయి ఇప్పుడు పూర్తి స్థాయిలో మళ్ళీ ఒక యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. అంటే ఇరాన్పై అమెరికా విరుచుకు పడుతోంది. బాంబులు, క్షిపణులు, డ్రోన్లు. ఇరాన్ కూడా వెనక్కి తగ్గట్లేదు. ఇరాన్ గల్ఫ్ కంట్రీస్ను టార్గెట్ చేసి, ఎందుకంటే అమెరికా మీద నేరుగా దాడి చేసే అవకాశం లేదు కాబట్టి గల్ఫ్ నేషన్స్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై దాడులకు దిగింది. అలాగే అమెరికా ఇంతకు ముందు వరకు టచ్ చేయని నార్త్ ఇరాన్, ఆ ప్రాంతాన్ని కూడా విపరీతంగా దాడులు చేస్తోంది. అందులో ఇరాన్కి సంబంధించిన అణు కార్యక్రమాలకు సంబంధించిన సెంటర్స్ కానీ, లేకపోతే మిగతా కీలకమైన ఐలాండ్స్ కానీ, వీటన్నిటి మీద ఖర్గ్ ఐలాండ్ని టార్గెట్ చేసుకుని దాడులు చేయాలి అనేది, అంటే అది చాలా కీలకం. ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం. అక్కడ కనుక దాడి చేస్తే ఇరాన్ తాలూకా ప్రధానమైన ఆర్థిక వనరు మీద దెబ్బ కొట్టినట్టే. అతిపెద్ద ఆయిల్ నిక్షేపాలున్న ఖర్గ్ ఐలాండ్ మీద పక్కన దాడులు చేసింది కానీ నేరుగా దాడులు చేయలేదు. కానీ ఆ ఐలాండ్ని స్వాధీనం చేసుకోవాలి అనే ఒక ఆలోచన. ఇక టెహరాన్లో, ఇరాన్లో ఏకంగా మనం ఇప్పుడు చూస్తున్న పోస్టర్స్ అయితే ట్రంప్ చనిపోవాలని, అక్కడ ప్రభుత్వం అంటే అక్కడ నడిపిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ పెద్దలు, ప్రజలు కూడా కోరుకుంటున్నారా అని పెద్ద పెద్ద బిల్ బోర్డ్స్ లాగా పెట్టి ట్రంప్ని శవపేటికల్లో పెట్టినట్టు అక్కడ పర్షియన్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కూడా రాశారు. అలాగే మన జరిగిన ఖమేనీ అంత్యక్రియల్లో కూడా పెద్ద పెద్ద పోస్టర్లు మీరు చూసుంటే కనుక ట్రంప్ విల్ కిల్ యూ ట్రంప్ అని భారీగా బహిరంగంగా ప్రదర్శించారు. అంతకుముందు ట్రంప్ కూడా అన్నారు వాళ్ళ ఫస్ట్ హిట్ లిస్ట్లో, టాప్ లిస్ట్లో నేను ఉన్నాను అని చెప్పి. అలాగే ఇజ్రాయిల్ ఇంటెలిజెన్స్ సంస్థ కూడా ఆ విషయాన్ని ధృవీకరించిందని సిఎన్ఎన్ కూడా ఒక కథనం ఇచ్చింది. అంటే ఏదో జరుగుతోంది చాలా స్పష్టంగా. కానీ అది తెర వెనకాల జరిగేది. తెర ముందు జరిగి కనిపించేది ఏంటంటే, నేను ఎందుకు యుద్ధోన్మాదం అన్నాను. దీన్ని మొదలుపెట్టిన కారణం ఏంటి? అక్కడ ప్రభుత్వాన్ని మార్చాలి, లేకపోతే అణు కార్యక్రమాల మీద ఒక కంట్రోల్ తీసుకోవాలి. సరే, ఆయిల్ మీద కంట్రోల్ అనేది అంతర్లీనంగా అందులో ఉంటుంది. కానీ అది ఈ రోజున దాదాపుగా 150 రోజులు దాటిపోయి ఒక ఉన్మాదం స్థాయికి చేరిపోయిందా? ఇప్పుడు చిన్నపిల్లల మీద మీరు మొదటి రోజు దాడి చేసి చావుకు కారణం అయ్యారు కాబట్టి మీ చావు కోరుకుంటున్నాం అని ఇరాన్లోను, మీరు కనుక దాడులు ఆపకపోతే అసలు ఇరాన్నే సర్వనాశనం చేస్తాననే స్థాయిలో ట్రంప్ మాట్లాడడం. మరోవైపు నెతన్యాహు, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా యుద్ధం ఆగాలని కోరుకుంటున్నట్టు ఎక్కడా కనిపించట్లేదు. ఆయన చేసే కామెంట్స్ కానీ, లేకపోతే వారి ప్రభుత్వంలో చేసే కామెంట్స్ విషయం మీద. అంటే ఇరాన్ తాలూకా ఆధిపత్యాన్ని పూర్తిగా తన చేతుల్లోకి తీసుకోవాలనేది ఇజ్రాయెల్ ఎప్పటి నుంచో కోరుకుంటున్న అంశం. సో ఇవాళ ఏంటి, దేశం నలుమూలలా అమెరికా దాడులు చేయడము, ఆ దాడులను తిప్పికొడుతూ ఇరాన్ తిప్పికొట్టడమే కాకుండా అమెరికా సైనిక స్థావరాల మీద భూతల దాడులు చేస్తామని కూడా ఇరాన్ ప్రకటించింది. అంటే అక్కడికి నేరుగా ఎప్పటిదాకా డ్రోన్లు, ఈ మిసైల్స్ వారు కాకుండా డైరెక్ట్గా సైన్యాన్ని రంగంలోకి దించడం అనేది. సో మరోవైపు ట్రంప్ ఏమంటారంటే, ఇంకా తెరిచే ఉన్నాయి, కోరుకుంటోంది టెహరాన్, తహతహలాడుతోంది మాతో మాట్లాడడానికని. అది ఇంకెలా అయిపోయిందంటే నమ్మశక్యం కాకుండా ఉంది. ఇంతకుముందు కూడా చాలాసార్లు ఆయన ఆ మాట అన్నారు, అసలు మేము చర్చలకి అడగట్లేదనేమో టెహరాన్ మాట్లాడుతున్న పరిస్థితి. సో ఓవరాల్గా మళ్ళీ ఇది పూర్తి స్థాయి యుద్ధంలో రూపంలోకి మారిందా, ఆల్రెడీ మారిపోయిందా, మారుతుందా? ఇప్పుడే ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ దగ్గర జరుగుతున్న దాడుల్లో ఒకళ్ళిద్దరు భారతీయులు చనిపోవడము, అంతకుముందు కొంతమంది గాయాలవడము. సో మనం ఇప్పుడు అసలు అక్కడ ఆ లైన్లో ఎక్కడ భారత నావికుల్ని పంపించొద్దు అని డీజీఎంఏ ఆర్డర్స్ కూడా ఇచ్చింది. ఎందుకంటే ఇంక ప్రాణాలు పోగొట్టుకోవడం కరెక్ట్ కాదు అని. ఇది ఎవరి కంట్రోల్లోనూ లేదు. ఈ దాడులో యుద్ధం ఎవరి కంట్రోల్లోనూ లేదు. ట్రంప్కి నచ్చకపోతే ఆయన బాంబులేమని చెప్తాడు. ఇరాన్ తను తాను ప్రొటెక్ట్ చేసుకోవడానికో లేకపోతే ప్రొవోకేట్ చేయడానికో తను మిసైల్స్ తోటి విరుచుకుపడుతోంది. సో ఏంటి, ఉన్మాదం ఆగుతుందా ఆగదా అనేది మాట్లాడదాం. అంతప్పుడు డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్, అలాగే విదేశీ వ్యవహారాల నిపుణులు, సంజయ్